వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నమస్తే. నా పేరు సుబ్బరాజు, దాట్ల సుబ్బరాజు. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీతో చేశాను. ఇట్ వాజ్ ఇన్ 1972. కానీ నాకున్న ఇంట్రెస్ట్ వల్ల గత 40 సంవత్సరాలుగా ఈ ఔషధ మొక్కల మీద వర్క్ చేస్తున్నాను. ముందే మనం చెప్పుకున్నాం 5 లవణాలు ఉంటాయని మనం వాడుకోవటానికి. వాటిలో సముద్ర లవణం గురించి చెప్పుకున్నాం, సైంధవ లవణం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదొకటి సవ్వర్చ లవణం. ఇది కూడా గన్ నుంచి తీసేదే సవ్వర్చ లవణం. ఇది కూడా మామూలుగా ఉప్పులాగే వాడేసుకోవచ్చు. ఇది కొంత విరేచనకారి, అంటే ఎక్కువగా తీసుకుంటే విరేచనం, మలబద్ధకం పోతుందన్నమాట. మలబద్ధకం పోతుంది. తర్వాత కఫం తగ్గుతుంది, ఆకలి పెంచుతుంది, కానీ కొంచెం వేడి చేస్తుంది. సైంధవ లవణంలాగే ఇది కూడా కొద్దిగా వేడి చేస్తుంది. ఎక్కువ వేడి కాదు, కొద్దిగా వేడి చేస్తుంది. అంచేత దీనికి ఏంటంటే ఇది వాడేవాళ్ళు మజ్జిగ ఎక్కువ తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. 4వ రకం లవణం గురించి తెలుసుకుందాం. ఇది బిడా లవణం అంటారు. ఇది కూడా గన్ నుంచి వచ్చేదే. ఈ బిడా లవణం కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఇది కూడా కొన్ని చెడు చేస్తాయి, బాగా వేడి చేస్తుంది. మిగతా లవణాలలాగే ఆకలిని పెంచుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, వాతాలన్నింటినీ తగ్గిస్తుంది. అంటే ఆమం వల్ల వచ్చే నొప్పులు, ఆమసోల అంటే ఈ మోకాళ్ళ నొప్పులు, ఇవి వాటిని తగ్గిస్తుంది. అరుచి తగ్గుతుంది. అంటే ఏం తిన్నా రుచి ఉండదు, కొంతమందికి రుచిగా అనిపించదు. అటువంటి వాళ్ళకి రుచిని పెంచుతుంది అన్నమాట. అంటే జీర్ణం చేసి ఆకలి పెంచినప్పుడు మాత్రమే ఆ రుచి తెలుస్తుంది. ఆకలి లేనప్పుడు రుచి తెలియదు. అంచేత ఇది కూడా మామూలు లవణంలాగే వాడుకోవచ్చు. ఇంకా మనం అనుకున్న ఈ 5 రకాల లవణాల్లో 5వది చివరిది చౌడుప్పు. ఈ ఔద్బీజం అంటారు. ఇది భూమి నుంచి తీస్తాం. అంటే భూమి నుంచి అంటే చవిటి ప్రదేశాలు ఉంటాయి. ఆ చవిటి ప్రదేశాల్లో ఆ చౌడు తీసి మనం నోట్లో పెట్టుకుంటే కనుక చాలా ఉప్పుగా ఉంటుందన్నమాట. ఆ మట్టిని ఒక పాత్రలో వేసి దానిలో నీళ్లు పోస్తే ఆ మట్టిలో ఉన్న లవణాలు ఈ నీళ్ళలో కరుగుతాయి. ఆ నీళ్ళని ఎండలో పెడితే ఆ నీరు ఎగిరిపోయి ఆవిరైపోయి మిగిలిన ఉప్పు అన్నమాట. దీన్ని ఔద్బీజం అంటారు. చవిటి ఉప్పు, చవుడు నుంచి తీసిన ఉప్పు అన్నమాట. ఇది కూడా మిగతా వాటిలాగే సేమ్ అలాగే పనిచేస్తుంది. ఏం ప్రాపర్టీస్ ఏం తేడా ఉండవు. ఇది కూడా మామూలుగానే వాడుకోవచ్చు. కాకపోతే ఇది తీసుకోవటం కష్టం కనుక డైరెక్ట్గా మనం కొనుక్కోవడం అలవాటు అయిపోయింది. ఇది కూడా వాడుకోవచ్చు అలాగే. ఔషధాల్లో మాత్రం వాడుతున్నాం. ఇప్పుడు మీకు ఒక చిత్రమైన విషయం, ఎవరికి తెలియని విషయం చెబుతాను. మన సౌత్ ఇండియా అంతటా పెరిగే ఒక తీగజాతి మొక్క అన్నమాట. అది దాన్ని గిల్ల తీగ అంటారు. ఎంటెడా, లాటిన్ పేరు ఎంటెడా. అది చాలా పొడవుగా పెరుగుతుంది ఆ తీగ. దానికి కాయలు కూడా తెలుగులో అడవి చింత అని అంటారు. గిల్ల తీగ అంటారు, అడవి చింత అంటారు. అంటే దాని కాయలు చింతకాయలను పోలి ఉంటాయి. సేమ్ చింతకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అందుకని దాన్ని అడవి చింత అంటారు. గింజలు కూడా చింతగింజ ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే సైజు పెద్దది, బాగా ఒక 2 అంగుళాలు వ్యాసంతో ఉంటుందన్నమాట. అదే రంగులో, చింతగింజ ఉన్న రంగులోనే ఉంటుంది. దీనిలో ఈ గింజలు ఏమిటంటే వాతహారం, అంచేత వాత వ్యాధులన్నింటిలోనూ పనిచేస్తుంది, బాగా ఎక్స్పోర్ట్ వాల్యూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పాము కరిచినప్పుడు ఆ కరిచిన దగ్గర ఆ పై తొక్క అంతా పోయేలా ఆ గింజను అరగదీసి పప్పు బయటికి కనపడాలి. అంతవరకు అరగదీసి ఆ పాము కరిచిన దగ్గర కనుక పెడితే ఆ రక్తంలో ఆల్రెడీ కలిసిపోయి ఉన్న విషాన్ని అంతటినీ అది లాక్కునే వరకు అది కింద పడదు. పూర్తిగా విషాన్ని అంతా పీల్చుకున్నాక అప్పుడు కింద పడిపోతుంది. అంటే పూర్తిగా విషం పీల్చేసుకున్నట్లు లెక్క అనమాట. ఇదొక ప్రాపర్టీ అయితే దీనిలో అసలు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ తీగతో మనకు ఒక గిన్నెస్ రికార్డు ఉంది.
ఎవరికి తెలియని విషయం అన్నది దీని గురించే. ఇది తలకోన అడవిలో, తిరుపతి దగ్గర తలకోన అడవిలో అందరికి కనపడుతుంది, వెళ్ళే దారిలోనే ఉంది, తలకోన జలపాతానికి వెళ్ళే దారిలోనే ఉంది. ఆ ఒక్క తీగ ఎంత పొడవు పెరుగుతుందంటే దాని కొమ్మలు అన్నీ కలిపి దాన్ని లెక్కించారు. లెక్క పెడితే 5,000 మీటర్లు వచ్చింది. ఒకే తీగ 5,000 మీటర్లు అంటే 5 కిలోమీటర్లు పొడవు. ఎంత విగరస్గా పెరుగుతుందంటే ఒక చెట్టు మీద పాకుతుంది, అక్కడి నుంచి పక్కన ఉన్న ఇంకో చెట్టు మీద దిగి, తర్వాత పక్కన ఉన్న ఇంకో చెట్టు మీదకి అలా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అది ఇది ఆసక్తికరమైన విషయం. ఈ గిన్నెస్ రికార్డ్ అన్నది మనకు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. సరస్వతి. ఇది మామూలుగా మన ఏరియాలో దొరికే సరస్వతి ఆకంఠం. ఇది హిమాలయ ప్రాంతంలో, కేరళలో కొన్ని ప్రాంతాల్లో బాగా, అంటే వర్షపాతం బాగా ఎక్కువగా ఉన్న దగ్గర దొరికే మొక్క అనమాట. ఈ రెండు కూడా ఒకేలా పనిచేస్తాయి. వీటితో పాటు వేరే ఇంకొకటి కూడా ఉంది, సంబరేణు అని. అది కూడా ఇలాగే పనిచేస్తుంది. ఎక్కువ బకోపా మొనేరా అంటారు దాన్ని. ఇదేమో సెంటెల్లా ఏషియాటికా. అన్నీ కూడా ఈ రెండింటినేమో బ్రాహ్మి అంటారు సంస్కృతంలో. ఆ సంబరేణుని జలబ్రాహ్మి అంటారు. మూడు ఒకేలా పనిచేస్తాయి, ఏదైనా వాడుకోవచ్చు. వీటి మెయిన్ లక్షణం ఏంటంటే నరాలకి సత్తువనిస్తుంది, బ్రెయిన్ మీద బాగా పనిచేస్తాయి, బ్రెయిన్ని కామప్ చేస్తుంది అనమాట. ఈ ఔషధం తీసుకుంటే బ్రెయిన్ కామప్ అవుతుంది. రెండోది ఏంటంటే బుద్ధి బలాన్ని పెంచుతుంది. తర్వాత అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచించే శక్తిని పెరుగుతుంది. తర్వాత ఈ నరాల వ్యాధులన్నింటికీ, నరాల వ్యాధులు ఏదైనా సరే, మాటలు రాకపోవటం కానీ, అవి కూడా బ్రెయిన్ నెర్వ్స్ పనిచేయకపోవటం వల్లే వస్తుంది. ఇలాంటివన్నీ దీంతో ట్రీట్ చేయొచ్చు. సరస్వతి ఆకుల గురించి చెప్పుకున్నాం. ఒకటి మన ప్రాంతంలో దొరికింది, ఇంకొకటి హిమాలయ ప్రాంతంలో దొరికింది అని. ఇది ఆ రెండింటిని బ్రాహ్మి అంటారు. ఇది నీరు ఎక్కువగా ఉన్న చోట లభిస్తుంది. మామూలు వాగుల పక్క అక్కడ ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని జలబ్రాహ్మి అంటారు. మనం తెలుగులో సంబరేణు అంటారు. సేమ్ సరస్వతిని ఎలా అయితే వాడతామో అలాగే దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే బ్రెయిన్ టోనర్ అన్నమాట. ఇది నరాలకి బాగా బలాన్ని ఇచ్చే మొక్క. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.